క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఆది కాండము 21వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉన్నది. ప్రారంభపు వచనాలు నేను చదువుతున్నాను. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గురించి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో షారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు షారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహామునకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేశాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ల వాడు. అప్పుడు షారా, దేవుడు నాకు నవ్వు కలగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురా నేను. ఒక్క షారా మాత్రమే కాదు, వినువారందరూ కూడా నవ్వుదురు. ఇక్కడ ఎగతాళికి సంబంధించినటువంటి నవ్వు కాదు ఇది. ఎందుకంటే షారా అనుభవంలో 2 రకాల నవ్వు చూస్తాం మనం. మొదటగా కుమారునికి సంబంధించినటువంటి వాగ్దానము దేవుడు ఎప్పుడైతే ఇచ్చాడో 18వ అధ్యాయంలో షారా తన గుడారంలో ఉన్నప్పుడు నవ్వడం దేవుడు చూశాడు. ఆ మాట షారా వినింది. దేవుని వాగ్దానం, మీదటకు నేను దర్శిస్తాను, నువ్వు కుమారుని కంటావు అన్నప్పుడు షారా గుడారంలో నుంచి విని నవ్వింది. అప్పుడు దేవుడు అబ్రహాంతో అడుగుతున్నాడు, షారా నవ్వనేలా అని. షారా అంటుంది, నేను నవ్వలేదు, కానీ దేవుడు చూశాడు కదా, నువ్వు నవ్వావు. ఈ నవ్వుకి 21వ అధ్యాయంలో ఉన్న నవ్వుకి వ్యత్యాసం ఉంది. ఇక్కడ నాకు ఈ వయసులో సంతానం కలుగుతుందా అని, ఇది కూడా ఎగతానికి సంబంధించింది కాకపోవచ్చు, కానీ ఒక అనుమానంతోనూ సిగ్గుతోనూ తాను నవ్వింది. కానీ ఇక్కడ 21వ అధ్యాయంలో అది సంతోషానికి సంబంధించింది. దేవుడు తనకిచ్చినటువంటి ఆ వృద్ధాప్యములో దేవుడు చేసిన అద్భుతానికి సంబంధించి ఆమె నవ్వటం వినువారందరూ కూడా నవ్వుతారు ఉంటుంది. నిజంగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, షారా జీవితంలో మాత్రమే కాదు, దేవుడిటువంటి కార్యాలు అంటే కేవలం గర్భఫలం నుంచి నేను మాట్లాడడం లేదు. ఆలస్యమైన దేవుని వాగ్దానములు అవి తప్పక, అంటే ఆకాశం నుండి ఎట్లా వర్షం వస్తుందో హిమం వస్తుందో ఆయన నోటి మాటలు నెరవేర్చక మానవు గనక ఒక షారా అనుభవమే కాదు, మన జీవితాల్లో కూడా వినువారందరూ ఆశ్చర్యపోయి సంతోషముతో నవ్వేట్లుగా ఆయన వాగ్దానాలు మన జీవితంలో ఆయన నెరవేర్చగలడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో లూకా సువార్త 1వ అధ్యాయము 58వ వచనంలో కూడా ఎలిజబెత్ తన వృద్ధాప్యమందు దేవుడిచ్చినటువంటి కుమారుడు బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను, ఆమె బిడ్డను కనినప్పుడు ఆ వచనంలో రాయబడిన మాట, అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికరం ఉంచినని ఆమె పొరుగువారును బంధువులు విని ఆమెతో కూడా సంతోషించిరి. దేవుని యొక్క వాగ్దానములు మన పట్ల నెరవేర్చబడుతున్నప్పుడు కలుగుతున్నటువంటి సంతోషం ఇది. అందుకే కీర్తనకారుడు ఒక మంచి మాట రాశాడు, ఇది కొంతమంది అనుభవమే కాదు, విశ్వసించినప్పుడు ఈ అనుభవాలు మన సొంతం అవుతాయి. కీర్తనలు చూడండి మీరు, 126వ కీర్తన మొదటి 3 వచనాలు. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పాపం అనేటువంటి మరణం అనేటువంటి చెరలో నుండి ఆయన మనల్ని విడిపించాడు. చీకట్లో నుంచి వెలుగులోనికి, అదేవిధంగా మరణములో నుండి జీవంలోనికి మనం దాటి ఉన్నాం. చెర నుండి విడిపించబడి సియోనుకు చేరినప్పుడు మనం సంతోషభరితులమైతిమి. ఇది కలనా నిజమా అన్నట్టుగా జరిగిన అద్భుతం, ఆశ్చర్యం కలలాగుందంట దావీదు అంటున్నాడు. నిజమే కదా, మన జీవితాల్లో కూడా దేవుడు చేసే కార్యాలు ఇది చాలామంది చూస్తున్నప్పుడు నిజమా కలయా అంటూ ఉంటారు. మన నాలుక ఆనందగానముతో నింపబడి కారణం ఏంటంటే అన్య జనాంగం అందరూ గమనిస్తున్నారు, యెహోవా వీరి పట్ల గొప్ప కార్యాలు చేశాడు. నిజముగా ఇది అబ్బురపరిచే విషయం. ఇదే మనకు ప్రార్థన అంశంగా ఉండాలి. స్వకీయులే కాక దూరాన నిలుచుండి చూస్తున్న అన్య జనాంగం ఎదుట కూడా యెహోవా నిశ్చయముగా మన మధ్యలో ఉన్నాడని, యేసుక్రీస్తు ప్రభువు తన కార్యాలు మన మధ్యలో చేస్తున్నాడని అందరూ గుర్తించాలి, దేవుని మహిమపరచాలి. చాలా వరకు ఆలస్యాన్ని బట్టి మనం సనుగుతూ గొనుగుతూ ఉంటాం. ఎన్ని సందర్భాల్లో విన్నా మానవుని నైజం అది, ఈ సమయానికి జరిగిపోతే బాగుండేది కదా అనుకుంటూ ఉంటాం. కానీ మనకంటే దేవుడు అనంత జ్ఞాని గనక ఏ సమయంలో ఆయన ఏది ఇవ్వాలో ఆ సమయము
ఆ గ్యాప్లో మనకి ఏ పాఠం నేర్పించాలో, తద్వారా విశ్వాసములో వృద్ధి పొంది మేలే కలుగుతుంది తప్ప మనకు కీడు కలగదు. ఇర్మియాతో ఒక మంచి మాట దేవుడు మనకు వాగ్దానంగా ఇస్తున్నాడు. 29వ అధ్యాయంలో 11 నుంచి మనం గమనిస్తే, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్. మార్తా మరియలు లాజరు మరణకరమైన రోగంతో ఉన్నప్పుడే ప్రభు వస్తే బాగుంటుందని వాళ్ళ ఆలోచన. అటువంటి ప్రేమ బంధం వారి కుటుంబంతో ప్రభువుకుంది. కానీ చనిపోయిన తర్వాత ఆలస్యంగా వచ్చాడని వాళ్ళు బాధపడ్డారు. యేసుని ఎదుర్కోవడానికి కూడా పెద్దగా ఇష్టం సముఖత చూపలేదు. మరి ఆలస్యంలో నష్టం కలిగిందా? ఇంకా మహా అద్భుతం జరిగిందా? ఆలస్యము అలక్ష్యము కాదని మనం గుర్తించాలి. అయితే మీరు గమనించండి, కేవలం శారా మాత్రమే నవ్విందా? అబ్రహాం నవ్వలేదా? ఆదికాండం 17వ అధ్యాయం మీరు చూడండి, 17వ వచనంలో, అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానం కలుగున 90 ఏండ్ల శారా కనున అని మనసులో అనుకునేను. మీరు డిఫరెన్స్ గుర్తించండి. నేను నెగటివ్గా ఏం మాట్లాడను, ఆ ధైర్యం చేయను. శారా అందరికీ తల్లి, దేవుడు ఆ విధంగా ఆమెను ఆస్వాదించాడు. అయితే ఆ సమయంలో శారా నవ్వినప్పుడు అది అనుమానంతో కూడిన ఒక నవ్వుగా ఉంది కనుక దేవుడు ప్రశ్నించాడు, ఎందుకు నవ్వింది అని కామెంట్లా చేశాడు దేవుడు. అలా చేయకూడదు అన్నట్టుగా. కానీ మరి అబ్రహాము నవ్వినప్పుడు ఎందుకు అబ్రహాము నవ్వుతున్నావని దేవుడు అబ్రహామును అడగలేదు. ఎందుకంటే ఇది సంతోషముతో, విశ్వాసముతో, ఒక సబ్మిషన్తో కలిగినటువంటి నవ్వు. ఇక్కడ ఒక మంచి మాట చెప్తాను. నవ్వినప్పుడు అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడి ఉన్నాడు. నవ్వినప్పుడు శారా గుడారములో ఉంది. గతంలో మనము కమ్అవుట్ ఫ్రమ్ యువర్ టెంట్, నీ గుడారం నుంచి బయటికి వచ్చి దేవుని గుడారంలో ఉండమని చెప్పినప్పుడు ఆ గుడారానికి ఉన్నటువంటి ఒక లిమిటేషన్స్ కనుక శారా గుడారంలో ఉంది. ఆమె పరిధి ఏంటి? వయస్సు ఉడికిపోయింది, శరీరంలో బలం లేదు, సుఖం కలుగుతుందా? కనుక తన ఆలోచనలన్నీ ఆ గుడారంలోనే ఉన్నాయి. కనుక అవి నవ్వు కలుగజేశాయి. అబ్రహాం అయితే దేవుని గుడారంలో సాగిలపడి ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఈ నవ్వు ఇది కేవలం సంతోషానికి సంబంధించినది. ఇది అసాధ్యమైనది, ఇక ఇంపాసిబుల్ మన జీవితంలో అని ప్రజలు అన్నప్పుడు, మనము ఆలోచిస్తున్నప్పుడు దేవుడు అద్భుతం చేస్తే ఇలాంటి నవ్వే కలుగుతుంది. ఏదైనా నిజముగా మన జీవితంలో సరైన సమయంలో అది దాటిపోతే వీ కాంట్ రివర్స్ ఇట్. మనం దాన్ని మార్చలేం. కనీసం ఒక ట్రైన్ మిస్ అయితే కూడా మనం దాన్ని ఏం చేయలేం. కానీ ఆయన నరుడు కాదు కదా. వయసు మీరిపోయిందని, ఇంకా వివాహం కాలేదని, సరైన వయసులో ఉద్యోగం రాలేదని, వివాహమైనా కూడా సరైన సమయంలో పిల్లలు పుట్టలేదని, ఈ విధమైనటువంటి ఆశీర్వాదం ఏది నా జీవితంలో లేదు, అది దాటిపోయిందని కుమిలిపోతున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఆమేన్. అయితే మనలో ఒక అనుమానం కలగవచ్చు, ఈ వయసు దాటిపోయిన తర్వాత, ఈ సమయం దాటిపోయిన తర్వాత తిరిగి ఆ వయసులో మాకు ఈ కార్యాలు చేసేందుకు ఆ శక్తి, ఆ బలము, ఆ సామర్థ్యము ఉంటుందా? ఏదైనా సరైన వయసులో చేయాలని మనం అంటాం. అందుకే మన ఆలోచనలకు ఆయన ఆలోచనలు అంత ఉన్నతమైనవి లేఖనం అంటుంది. హెబ్రీ 11లో మీరు గమనించండి, 11వ వచనంలో, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను గనక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. మీరు బాగా వినండి, మొదట ఆమె కన్సీవ్ అవ్వలేదు. దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం తను కన్సీవ్ అవ్వటానికి కావలసిన శక్తిని ముందు పొందుకుంది. ఆ శక్తి లేకుండా ఆ కన్సీవ్ అవ్వడం అసాధ్యమైన విషయం. అలాగే దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ అవును ఆమెన్ అన్నట్టుగానే ఉన్నాయి. అయితే ఈ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ మన జీవితంలో పొందేందుకు, కన్సీవ్ అయ్యేందుకు మనకు శక్తి కావాలి. విశ్వాసమును బట్టి మనము బలపరచబడాలి. యెషయా 40:31 ప్రకారము యవనస్తులకు మాత్రమే రాశారా, లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కోసం రాశారా? యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, వారు చిన్నపిల్లలైనా, పెద్దలైనా, వృద్ధాప్యంలో ఉన్న దేవుని వాగ్దానములు స్వతంత్రించుకొని ఆ విశ్వాసముతో ఎవరైతే ఎదురు చూస్తారో వారందరూ కూడా ఈ వచనం ప్రకారం నూతనమైన బలం పొందుతారు. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం, శారా నవ్వినప్పుడు దేవుడు అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్? ఎంత గొప్ప అద్భుతమైనను అది మన కనులకు ఆశ్చర్యం, కానీ అది సృష్టికర్తకు ఆశ్చర్యం అనిపించదు.
జకర్య ప్రవక్త ఇలా అన్నాడు 8వ అధ్యాయము 6వ వచనంలో, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినముల యందు శేషించి ఉన్న జనులకది ఆశ్చర్యమని తోచినను నాకు ఆశ్చర్యమని తోచును. లేనిది ఉన్నట్టుగా పిలవగలడు, ఆయనకు సమస్తము సాధ్యమే. కనుక మన గుడారములో నుండి బయటికి వచ్చి దేవుని గుడారములో మనము ఆలోచన చేయాలి. ఆయన వాగ్దానముల పట్ల మనం విశ్వసించాలి. నీ జీవిత కాలంలో ఏ రోజైనా అది నెరవేర్చడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. విశ్వసించి నువ్వు బలమొందుదువుగాక. దేవుడు అబ్రహాముతోనూ షారాతోనూ మాట్లాడినప్పుడు కేవలం షారా మాత్రమే కాదు, అబ్రహాము కూడా ఎలాగ బలం పొందాడో రోమీలతో పౌలు మాట్లాడుతున్నాడు. ఇది ఒక మాట చూపించి నేను ముగిచేస్తాను. ఆ 4వ అధ్యాయంలో, రోమపత్రిక 4వ అధ్యాయము 19వ వచనం నుండి, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతుతుల్యమైనట్టును షారా గర్భము మృతుతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అయితే అబ్రహాము చరిత్ర, అబ్రహాము వాగ్దానము మాకు ఆపాదించి ఇలా వాక్యం చెబుతున్నారేంటి, పోలిక ఏంటి అని అనుకుంటున్నారా? ఏదైనా ప్రభుకు సాధ్యమే. కింది వచనం నేను చదువుతాను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసును మృతుల్లోని లేపిన వాని విశ్వాసం ఉంచిన మనకును. అబ్రహాము జీవితంలో, భక్తుల జీవితంలో అనుభవాలు ఏవైతే జరుగుతూ వచ్చాయో వారికి ఎలా దేవుడు ఆశ్చర్యకరుడో, యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచుతున్న మనకు కూడా అది సాధ్యమవుతుంది. అది మనకు కూడా నీతి ఎంచబడుతుంది. చెప్పాలంటే అందుకొరకే అది మనకు రాయబడింది. దేవుడు మీ యొక్క మారాలంటి అనుభవాలని మధురంగా మార్చునుగాక. మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చునుగాక. మీ తలల మీద నిత్యానందమునుంచునుగాక. మీ ముఖము మీద నవ్వును దేవుడు పెట్టునుగాక. ఆలస్యమైన దేవుడు అద్భుతములను మీ జీవితంలో స్థిరపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.